తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్రీయ విద్యాలయాలు కేవీలు అంటాం కదా, కేంద్రీయ విద్యాలయాలకు 2014 తర్వాత తెలంగాణలో ఎన్ని కేంద్రీయ విద్యాలయాలు వచ్చినాయి, వస్తే ఎక్కడెక్కడ వచ్చినాయి? అందులో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్న వేశారు కాబట్టి మెదక్కు సంబంధించినటువంటి పార్లమెంట్లో ఎన్ని కేంద్రీయ విద్యాలయాలు శాంక్షన్ చేశారు, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఏమిటి అనేటువంటి అంశం పైన నిన్న ప్రశ్న వేశారు. ఇంకా సమాధానం రాలేదు. నిన్న రూల్ 377 కింద తెలంగాణలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని కొత్తగా వచ్చినాయి అన్నటువంటి అంశం పైన నిన్న ప్రశ్న వేశారు. అట్లనే శంషాబాద్కు సంబంధించినటువంటి విమానాశ్రయం కూడా, అక్కడ గల్ఫ్కు వెళ్ళేటువంటి తెలంగాణ నుంచి అనేక మంది గల్ఫ్కు వలస వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ గల్ఫ్కు వలస వెళ్ళేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, వాళ్ళకు సపోర్ట్ ఇచ్చేటువంటి విషయంలో, వెళ్ళేటువంటి వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి దాంట్లో ఇమ్మిగ్రేషన్ విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? గల్ఫ్కు వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య, చూడడానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా, ప్లస్ ఉపాధి కోసం వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య కూడా తెలంగాణ నుంచి ఎక్కువ ఉంటుంది. శంషాబాద్లో ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, అక్కడ తట్టుకోలేకపోతుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? శంషాబాదు ఏదైతే అనుకున్నారో అంతకంటే ఎక్కువ భారం మోయాల్సి వస్తుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి గల్ఫ్ వలస కార్మికుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు శంషాబాద్లో ఏమైనా చేస్తున్నారనేటువంటి ప్రశ్న కూడా నిన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు పార్లమెంట్లో అడిగారు. మరి దానికి సంబంధించినటువంటి సమాధానం సంబంధించి లిఖితపూర్వకంగా వచ్చిన తర్వాత ఏమొస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందనేటువంటి విషయం చూడాలి. తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా మొత్తం 17 మంది ఎంపీలు కూడా ప్రతిరోజు తెలంగాణకు సంబంధించి ప్లస్ జాతీయ స్థాయిలో దేశానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రతిరోజు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటే, ఆ ప్రశ్నలు అడిగితే లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి